చిన్న తప్పు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? కరెక్ట్ కాదు. మీరు పెద్ద మనిషి అయ్యండి, విద్యాసాగర్ గారు అడ్డుపడ్డది ఆగండి. ఆయన అవహేళన శేఖర్ రెడ్డి గారు ఆగండి. నువ్వు ఫిక్స్ చేతులను పెద్ద మగోని కదా, ఫిక్స్ చేతులు అందరినీ ఈ ప్రభుత్వ తప్పుల్ని ఎండగడతాం. నువ్వు దొరకపోతావా? ఎన్నిసార్లు జైలుకు పంపించినా మీరు చేసే ప్రతి తప్పుని ఎండగడతాం. మీరు మహిళలు చేసే అరాచకాన్ని ఎండగడతాం. దోచుకున్న దోపిడీని ఎండగడతాం. ప్రతి ఒక్కరి మీడియా సాక్షిగా ఎండగడతాం. మీ అరాచకపు దుర్మార్గపు ఎన్ని కేసులు పోరాటం చేస్తాం, ఇంతకు మించి పోరాటం చేస్తాం. పెద్ద పోరాటం చేశాడు. బాబు గారు బ్రహ్మనాయుడు గారు ఆగండి. సమయం లేదు దయచేసి. బ్రహ్మనాయుడు గారి పద్ధతి కాదు. సమయం లేదు. శేఖర్ రెడ్డి గారు నేను ఫినిష్ చేస్తాను సార్. ఫిక్స్ చేస్తా అన్నారు కదా, అరెస్ట్ చేస్తే 14 రోజులు రిమాండ్. నేను రోజు పొద్దున ప్రైమ్ లైన్ టీవీలో చర్చా కార్యక్రమం మీ దాంట్లోనే కూర్చుంటా. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారా? ఫిక్స్ చేస్తారా? బెదిరిస్తున్నారా మమ్మల్ని? చూద్దాం. కేసును బట్టి, సెక్షన్ బట్టి. ఎందుకు చేస్తారు? ఒకటండి శేఖర్ రెడ్డి గారు, గౌరవంగా మీరు ఒక పార్టీకి, గతంలో అధికారం ఉన్న పార్టీకి అధికార ప్రతినిధి. సో గౌరవంగా మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టండి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒకవేళ హద్దులు దాటి పార్టీల నేతల మీద, వారి మీద అసభ్యంగా ఏమైనా మాట్లాడితే వారు ఏమైనా కేసులు పెడతారేమో. వేరే బ్రహ్మనాయుడు గారు నేను అడుగుతున్నాను సార్, ఒక పార్టీ అధికార కార్యాలయంలో కూర్చొని ముఖ్యమంత్రి గారిని బోసడీకే అని తిట్టిన అతన్ని వెనకేసుకొచ్చినటువంటి పార్టీ. వద్దండి విద్యాసాగర్ గారు, ఆ పదం అది వద్దండి. వాటి మీద చర్చ వద్దు, ఆ పదం మీద చర్చ వద్దండి. అసలు వద్దండి, ఆ పదం మీద చర్చ వద్దు దయచేసి. విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు సమయం లేదు ప్లీజ్. రైట్ బాబు గారు. స్వాతి రెడ్డి అని చెప్పి ఒక ఆవిడని లండన్ లో కూర్చోబెట్టి ఆవిడ్ని నీచంగా తిట్టించి ఆవిడ వెనకేసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైట్ సమయం లేదు దయచేసి. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి. బాబు గారు కంక్లూజన్ ఇవ్వండి. బాబు గారు తీసుకోండి. బాబు గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. మీ ఇద్దరు ఆగాలి సార్ దయచేసి. మీ ఇద్దరు ఆగాలి. చర్చ దయచేసి అర్థవంతంగా మనం డిస్కస్ చేయాలి. బాబు గారు కంక్లూజన్ ఇవ్వండి. బాబు గారు. శేఖర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఏది మాట్లాడినా దెయ్యాలు వేదాలు వలించినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, బోసిడీకన్ అన్నారు 10 సార్లు చెప్తున్నారు. మీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారి గురించి? లకారం. శ్రీరెడ్డి ఏం మాట్లాడిందండి పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి? పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాడండి? పడాల నాని ఏం మాట్లాడాడండి? వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఏం మాట్లాడారండి? అప్పుడేమైంది వీళ్ళ బుద్ధి? అప్పుడేమైంది వీళ్ళ సంస్కారం? అప్పుడేమైంది వీళ్ళ పరిపాలన దక్షత? శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. మీరు ఒక దుర్మార్గుల్లా, ఒక కీచకుల్లా సోషల్ మీడియాలో మొదలెట్టే వాళ్ళు. శేఖర్ రెడ్డి గారు సమయం లేదు, ఆగండి దయచేసి మాట్లాడేది. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఎంత అవహేళన చేశారు, ఎంత నీచంగా ట్రోలింగ్ చేశారు. ఆగండి సార్, ఆగండి ప్లీజ్, ఆగండి. బాబు గారు కంక్లూజన్. రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడడానికి నైతిక అర్హత లేదని నేను చెప్తానండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే, బోర్గట్ అనిల్ ని ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే కాస్త బాగుండేది. అప్పుడు ప్రభుత్వం బాగుండేది కదా, కదా. ఈయన అంటున్నారు మేము ప్రశ్నిస్తాం, ఎండగడతాం ప్రభుత్వం తప్పుల్ని. ఎండగట్టవయ్యా, ఎండగట్టుకుంటావు, ఎండ నిలబడదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా ప్రశ్నించండి, ఖండించండి, ఉద్యమాలు చేయండి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి, తప్పులేదు. కానీ శృతి మించి ప్రవర్తిస్తే గనక తప్పనిసరిగా చట్టం తన పని చేస్తుంది. నాయుడు గారు ప్రభుత్వం చట్టం తన పని చేసుకోవద్దు. బాగుంది సార్,
కానీ చట్టం కిరా కార్పీని అరెస్ట్ చేసి చట్టం తన పని తెలిసి చేసి చేయండి. సీమ ఏంటి రాజా మరి? విషయంలో